ఇంకేం కావాలే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కంప్లీట్గా చూద్దాం. దానికోసం మీరు కైన్మాస్టర్ ప్రో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. రెండింటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కైన్మాస్టర్ ప్రో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ సింబల్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత యాస్పెక్ట్ రేషియో అడుగుతుంది. 16:9 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఇక్కడ మనకు బ్లాక్ తీసుకోండి. ఓకే బటన్పై ప్రెస్ చేయండి. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేయాలి. దీన్ని ఫస్ట్ లేయర్ అంటారు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఫస్ట్ లేయర్ అంటారు. మీకు ఈ వీడియో ఎంత లెంత్ వరకు కావాలో అంత లెంత్ వరకు ఇచ్చేసుకోండి. నేను 30 సెకండ్స్ ఇచ్చేసాను. ఓకే బటన్పై ప్రెస్ చేశాను. ఇప్పుడు 30 సెకండ్స్ దగ్గర ఉన్నాం అనమాట. మళ్ళీ స్టార్టింగ్లోకి వెళ్ళాలి, 0 సెకండ్స్కి వచ్చేసాం. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే లేయర్లోకి వెళ్ళండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది అనమాట. పైన టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ సెకండ్ దాని మీద ఈ విధంగా సెలెక్ట్ చేస్తే కత్తెర సింబల్ పక్కన బాక్స్ ఉంటుంది. బాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఈ విధంగా ప్రెస్ చేయండి. ఓకే బటన్పై ప్రెస్ చేయండి. వీడియో మళ్ళీ మనకు 30 సెకండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసినాం. మళ్ళీ ఈ విధంగా 30 సెకండ్స్ కంటే ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కత్తెర సింబల్పై ప్రెస్ చేసి ట్రిమ్ టు రైట్ ప్లేట్, అంటే 30 సెకండ్స్ కంటే ఎక్స్ట్రా రైట్ సైడ్లో ఉన్నది వీడియో కాబట్టి మనం దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూసుకోండి మనకు ఫస్ట్ లేయర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అంతే ఉంది, 30 సెకండ్సే. కింద వచ్చేసి గ్రీన్ స్క్రీన్ వీడియో కూడా 30 సెకండ్సే ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క ఆడియో మనం మ్యూట్ చేయాలి కాబట్టి ఈ యొక్క చూడండి దీన్ని సెలెక్ట్ చేయండి సెకండ్ లేయర్ని. మళ్ళీ ఆడియో ఆప్షన్లోకి వెళ్ళండి, ఈ విధంగా తగ్గించేసేయండి, లేకపోతే ఈ విధంగా మ్యూట్లో పెట్టండి, టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే ఏంటంటే మనకి ఏ విధమైన ఆడియో లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియా, మీకు కావాల్సిన ఏదైతే ఫోటో ఉందో దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసి ఈ విధంగా ఎంత కావాలంటే అంత వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది. దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోను కూడా మళ్ళీ మన 30 సెకండ్స్ వరకు ఈ విధంగా మన ఫింగర్స్తో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ లేయర్ అనమాట, గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని ఈ విధంగా ఆన్ చేయాలి. ఆన్ చేసుకుంటే చూడండి చాలా అద్భుతంగా వచ్చేసింది. ఒకసారి ప్లే చేస్తాను. చాలా అద్భుతంగా వచ్చేసింది. దీనికి ఆడియో యాడ్ చేయాలి కాబట్టి ఆడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్ళిపోయి మీకు ఏ ఆల్బంలో నుంచి సాంగ్ కావాలో ఆ ఆల్బమ్ని నేను సెలెక్ట్ చేసుకోండి. నాకు కావాల్సింది కాబట్టి నేను ఇక్కడ నుంచి ప్లే చేశాను. ఇక్కడ నుంచి ప్లే చేసుకోవాలంటే ఇది, యాడ్ చేసుకోవాలంటే ఇది. ఇప్పుడు యాడ్ అయిపోయింది. మళ్ళీ సాంగ్ అనేది మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఇప్పుడు అంతా అయిపోయింది. వీడియో పర్ఫెక్ట్గా చేసుకున్నాం. దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ బటన్పై ప్రెస్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత గ్యాలరీలోకి వచ్చింది. అక్కడ నుంచి వాట్సాప్ స్టేటస్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియో లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే ఇంకా మంచి వీడియోస్ అనేవి, మంచి టెంప్లెట్స్ అనేవి నేను తీసుకొస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ గైస్.